కూడా ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరి రియల్మీ 14T 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ఫైనల్ నా ఒపీనియన్ ఏందని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో కొంచెం లెందీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. కంటెంట్ యూస్ఫుల్ మంచిగా అనిపించిందంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న రియల్మీ 14T 5G సీ క్లియర్ ఈవెన్ అండర్ బ్రైట్ సన్ అనేసి అయితే మంచి ట్యాగ్ లైన్ తీసుకొచ్చారు. కలర్ ఆప్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. పంచల్ కెమెరాతో పాటు వస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ బాగుంది. ఇక్కడ మెయిన్ చూసుకో 120 హర్ట్జ్ AMOLED డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 45 చార్జెస్, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో పాటు కూడా వస్తుంది. కిందికి మెయిన్ హైలైట్ కూడా అదే ఉంది. 200 nits పీక్ బ్రైట్నెస్ తో పాటు వస్తుంది. AMOLED డిస్ప్లే, IP69 వాటర్ రెసిస్టెన్స్, 6000 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఛార్జర్. సో ఛార్జింగ్ కావడానికి అయితే మాత్రం తొందర టైం పడుతుంది, కానీ బాగానే ఉంటుంది. స్మార్ట్ ఫోన్ బాగుంది, లుక్ వైజ్ బాగుంది. అండ్ స్టెయిన్డ్ ఇన్స్పైర్డ్ డిజైన్, 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా వస్తుంది. సెకండరీ డ్యూయల్ కెమెరా వస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్. అండ్ ఇక్కడ డ్యూయల్ సీరియస్ స్పీకర్స్ వస్తున్నాయి. కిందికి ఇంక కలర్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ కలర్స్ 3 కలర్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి. చూద్దాం కలర్స్ గురించి ప్రైస్ కార్డ్ మెన్షన్ చేస్తాం. ప్రస్తుతం తీసుకుంటే స్లిమ్ లైట్ అండ్ 7.99 థిక్నెస్ తో పాటు కూడా వస్తుంది. 196 గ్రామ్స్ వెయిట్, మంచి బ్రైట్నెస్ తో పాటు కూడా వస్తుంది. సన్ లైట్ రెడీగా ఉంది, బయటకు పోయినా సరే బాగుంటుంది. వివిడి కలర్స్ తో పాటు కూడా వస్తుంది. 92.7% స్క్రీన్ టు రేషియో వస్తుంది. స్మూత్ విజువల్స్, ఐ కంఫర్ట్ ప్రొడక్షన్ తో పాటు కూడా వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 4 ఇయర్స్ దాకా కూడా ఏ ప్రాబ్లం రాదనేసి అయితే అంటారు. ఇక్కడ కాల్స్కి డ్యూరేషన్స్కి ఇంతగానం యూజ్ చేసుకోవచ్చు అని సింగిల్ ఛార్జ్ నుంచి అయితే మెయింటైన్ చేసారు. 45 వాట్స్ ఛార్జింగ్ ఉంది బై, సో తొందరనే ఛార్జ్ కూడా అయిపోతుంది. IP69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసారు. IP69, 68, 66 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. లైక్ మడ్ వాటరు, పూల్, జెట్ వాటర్ అండ్ హాట్ వాటర్ ఉంటుంది కదా, అవి ఇట్లా వాటర్ పడ్డా సరే కూడా ఏ ప్రాబ్లం రాదనేసి అయితే మెన్షన్ చేసారు. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి బై, ఏఐ ఎరేజ్ అండ్ బ్లర్ పోర్ట్రేషన్ అండ్ బ్లర్ ఉన్నదాన్ని డీబ్లర్ చేయడం ఫీచర్స్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాస్, సెకండరీ కెమెరా మోనోక్రోమాటిక్ కెమెరా మెన్షన్ తర్వాత చూపిస్తాను స్పెసిఫిక్గా. అది ఉంది. అరే యాంటీనా మెట్రిక్స్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ ఈజీగా సిగ్నల్ కూడా వస్తుంది అనమాట. అండ్ మిరర్ డామెసిటీ 6396 కూడా పాటు వచ్చింది. సో ఇది కొంచెం మైనస్ అనిపించింది బై, లైక్ ఈ ప్రైస్ కేటగిరీకి చూసుకుంటే ఇది కొంచెం మైనస్ స్లైట్గా. ఓవరాల్ చూసుకుంటే మాత్రం అదొకటి తప్పించి మిగతా అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో ప్రాసెసర్ సంబంధించి చూసుకుంటే 6 ప్రాసెసర్ ఆక్టో కోర్ వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది, కానీ ప్రైస్ వాల్యూ అంతగా అనిపించలేదు నాకు. ప్రైస్ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఆబ్వియస్గా వర్చువల్ ర్యామ్ ఇక్కడ మెయింటైన్ చేశారు. ఇక్కడ సెకండ్ మంచి థింగ్ ఏంటంటే 1700+ mm² వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి టెంపరేచర్స్ ఈజీగా కంట్రోల్ అయితే రియల్మీ UI 6.0తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. అన్న ప్రైస్ ఎంత అంటే బై చాలా వెయిట్ చేస్తుండొచ్చు. సో ప్రైస్ రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. 18,000 ఉంది. ఇక్కడ 8GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసరికి అయితే 18,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 20,000 ఉంది. స్మార్ట్ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఇది అబ్సిడియన్ బ్లాక్ అనమాట. దాని తర్వాత సర్ఫ్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే లైట్నింగ్ పర్పుల్ కలర్ అనమాట. కలర్స్ స్మార్ట్ ఫోన్ కలర్స్ చాలా బాగున్నాయి, మీకు ఏ ప్రాబ్లం లేదు. మంచి అట్రాక్టివ్ కలర్సే. నాకైతే సర్ఫ్ గ్రీన్ కలర్ చాలా బాగా నచ్చింది. ఈ కలర్ నాకు నచ్చింది. అండ్ ఆఫర్స్ ఏం లేవనా అంటే ఎస్, ఇక్కడ ఆఫర్స్ మెయింటైన్ చేసారు. స్మార్ట్ ఫోన్ 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్తో పాటు కూడా వస్తుంది. సో బ్యాంక్ ఆఫర్తో బేస్ వేరియంట్ తీసుకోవచ్చు. 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. 17,000కి వస్తుంది. 18,000 అయితేనేమో 20,000 అయితే 19,000కి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చా అంటే ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో సేల్ స్టార్ట్ అయిపోయినవి. అండ్ మీరు ఒకవేళ ఇట్లా పర్చేస్ చేసుకోవాలంటే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అఫీషియల్గా రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు 30th ఏప్రిల్ దాకా ఫస్ట్ సేల్ అయితే ఉందో ఎండ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇంకా 5 డేస్ దాకా, అంటే నెక్స్ట్ వెనస్డే దాకా టైం ఉంది. వెనస్డే లోపల మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫస్ట్ సేల్ అవుతుందో ఎండ్ అయిపోతుంది. సో కాబట్టి స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే మంచి స్పెసిఫికేషన్తో పాటు వచ్చింది రియల్మీ 14T. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మినిట్ డెమెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 8 కోర్స్ 2.4 GHz 6 nm ఆర్కిటెక్చర్ మీద ప్రాసెసర్ నోట్తో పాటు తయారు చేశారు. మాలియా G57 MC2 1.07 GHz ఫ్రీక్వెన్సీతో పాటు అయితే గ్రాఫిక్స్ వస్తుంది. సో ప్రాసెసర్ బాగుంది, కానీ ఈ ప్రైస్కి
వ్యాలిడ్ కానా అనిపిస్తుంది. లైక్ 18,000 ఉంది కదా, సో అట్లీస్ట్ 15,000కి వచ్చింటే 15 ఆర్ 16,000కి వచ్చింటే కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళం, కానీ ఈ ప్రైస్ కేటగిరీ కాదు. ఎందుకంటే ఈ ప్రైస్ కేటగిరీలో మనకి 10,000 నుంచి 15,000 మధ్యలో ఈ ప్రాసెసర్ వస్తుంది. సో ప్రాసెసర్ కాడ కొంచెం వెనక్కి మూమెంట్కి అయింది, అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట. మిగతా అంతా కూడా బాగుంది బై. ప్రాసెసర్ కూడా తప్పిస్తే ఇక్కడ ర్యామ్ 2 ర్యామ్ ఆప్షన్స్ వస్తున్నాయి, 2 స్టోరేజ్ ఆప్షన్స్ వస్తున్నాయి, పర్లేదు. 120Hz AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 6.7 ఇంచెస్ 2400x1080 ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 6,000 mAh బ్యాటరీ, 45 ఛార్జర్, కానీ యాక్చువల్లీ 6,000 రాదు, 5,860 mAh బ్యాటరీ వస్తుంది అంటారు. టైప్ సి పోర్ట్, ఛార్జర్ ఏదైతే బాక్స్లో ఇంక్లూడెడ్ అయి ఉంది. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ది ఏ కెమెరా అని మెన్షన్ చేసారు. 2 మెగాపిక్సెల్ మోనోక్రోమాటిక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ది సెల్ఫీ కెమెరా. ఇది సోనీ వాళ్ళ IMX 480 సెన్సార్ యూజ్ చేస్తుంది. ఇక్కడ కమింగ్ టు రికార్డింగ్ చూసుకుందాం. ఫోటోగ్రఫీకి చూసుకుంటే మాత్రం ఫోటోగ్రఫీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అండర్ వాటర్ మోడ్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ రికార్డింగ్ చూసుకుంటే 1080p 60 fps 30 fps 720p 60 fps అండ్ 30 fps ఉంది. OIS అండ్ ES సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ వీడియో స్టెబిలైజేషన్ సపోర్ట్స్, డ్యూయల్ వీడియో మోడ్ కూడా వస్తుంది. దాని తర్వాత ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 1080p 30 fps అండ్ 720p 30 fpsతో పాటు వస్తుంది. సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి అయితే ES సపోర్ట్ అయితే లేదనమాట, కానీ డ్యూయల్ వీడియో సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ నెట్వర్క్స్ సంబంధించి చూసుకుంటే మాత్రమే మ్యాక్సిమం అన్ని నెట్వర్క్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నెట్వర్క్స్ కూడా ప్రాబ్లం లేదు, 5G నెట్వర్క్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం బ్లూటూత్ వర్జన్ 5.3 వస్తుంది. అండ్ వైఫైకి సంబంధించి చూసుకుంటే మల్టిపుల్ వైఫై బ్యాండ్స్ ఉన్నాయి. 2.4 GHz, 5.1 GHz అండ్ 5.8 GHz వస్తుంది. NFC సపోర్ట్ అయితే లేదు. అండ్ నావిగేషన్ చూసుకుంటే మాత్రమే సింగిల్ బ్యాండ్ వస్తుంది. బైడూస్, GPS, GLONASS, GALIOS, QGISతో పాటు కూడా వస్తుంది. వెయిట్ అండ్ సైజ్ చూసుకుంటే మాత్రం వెయిట్ 196 grams, వెయిట్ 7.9 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఆడియో చూసుకుంటే అల్ట్రా లీనియర్ స్పీకర్స్ వస్తున్నాయి, డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి, హై రేంజ్ ఆడియోతో పాటు కూడా వస్తుంది. అండ్ బటన్స్ సిమ్ చూసుకుంటే సిమ్ స్లాట్, నానో సిమ్ స్లాట్స్ వస్తుంది, టైప్ సి పోర్ట్, బటన్స్ అండ్ వాల్యూమ్ చూసుకుందాం. ఇక్కడ మెన్షన్ చేస్తారు నార్మల్గా అయితే. ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది కాబట్టి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. సో జస్ట్ రైట్ సైడ్లో చూసుకుంటే మాత్రమే ఇక్కడ మనకి వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ వస్తుంది. బాటంలో చూసుకుంటే మాత్రమే ఇక్కడ స్పీకర్, మైక్స్, సిమ్ స్లాట్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఓవరాల్ బాగుంది, లుక్ వాయిస్ కూడా బాగానే ఉంది. అండ్ కిందికి వచ్చేస్తే సెన్సార్ చూసుకుందాం. సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ అండ్ అండర్ స్క్రీన్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఇక్కడ కిందకి వచ్చేస్తుంది అండ్ పంచ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. బాగుంది. అండ్ యూఐ గురించి చూసుకుంటే మాత్రం రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినాక మీకు ఏమొస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది రియల్మీ 14T 5G స్మార్ట్ ఫోన్, 45 hours ఛార్జర్, టైప్ సి కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అండ్ ప్రొటెక్షన్ కేస్ ఒకటి వస్తుంది. టెంపర్ గ్లాస్ ఒకటి ఏదైతుందో మేము సపరేట్గా ఆర్డర్ చేసుకోండి అంటాను. ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసిన కింద రికమెండేషన్స్లో వస్తుంది. సో ఇక్కడ టెంపర్ గ్లాస్ ఉంది. సో ఒక టెంపర్ గ్లాస్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా, లేకపోతే స్క్రీన్ ప్రొటెక్టర్ ప్రీ అప్లైడ్ వస్తుంది, అది కూడా తీసుకోవచ్చు. కవర్ ఉంటుంది ప్లాస్టిక్ది, ఒకవేళ అది యూజ్ చేసుకోవాలంటే అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఏం చెప్తామన్నా అంటే తీసుకోవాలా వద్దా అని ఒక క్లారిటీ అన్నా అంటే సో నేనైతే ఒకటే క్లారిటీ ఇస్తాను మీకు. ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడంటే ప్రైస్ తగ్గినప్పుడు అంటాను. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 18,000 రూపీస్ ఉంది. ఇది 15,000కి వచ్చింటే తీసుకోమంటాను. ప్లస్ ఇక్కడ 1,000 రూపీస్ కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. సో 1,000 రూపీస్ అంటే ఇక్కడ 17,000 అవుతుంది. ఇంకా అడిషనల్ 2,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చినా, లేకపోతే స్పెసిఫిక్ సేల్స్ వస్తాయి కదా, సేల్ వచ్చినప్పుడు తీసుకోమని అయితే అప్పుడు రికమెండ్ చేస్తాను నేను, అప్పుడు తగ్గుతుంది. సో ప్రాసెసర్ కూడా అదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది. ఈవెన్ లాస్ట్కి 16,000కి వచ్చినా సరే కూడా తీసుకోమంటాను. 17 or 18,000కి వాల్యూ కాదనేసి అయితే నా ఒపీనియన్ బై. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ ఇది నా ఒపీనియన్ అండ్ నా అడ్వైజ్ అనుకోవచ్చు. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి బై. మీకైతే అర్థమైపోయింది కదా నా ఒపీనియన్ చెప్పేసాను. ఫైనల్ మీరేమనుకుంటారు? మీరు క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. ఇవిడకైతే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.